ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः। 16వ శ్లోకం। अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यदः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः। అపేక్ష లేనివాడు, మనస్సు శరీరము పరిశుభ్రంగా నిర్మలంగా ఉంచుకునేవాడు, తనలోని వ్యధలు అన్నీ విడిచిపెట్టినవాడు, కోరికలతో కూడిన కర్తృత్వ భావనతో కూడిన నిషిద్ధమైన చేయకూడని కర్మలను అన్నింటినీ వదిలిపెట్టినవాడు, అటువంటి వాడు నాకు అత్యంత ప్రియుడు. అంటే కోరిక, అనపేక్ష అంటే కోరికలు లేకపోవటం, దేని మీద ఆధారపడకపోవటం. పూర్తిగా కోరికలు లేకపోతే, దేని మీద ఆధారపడకపోతే ఎలా జీవితం గడపటం అని అనుకోవచ్చు. జీవితానికి అవసరమైన వరకు ఉంటే పర్వాలేదు, అన్నీ నాకే కావాలి, ఇదంతా నాది, అందరూ నాకు దక్కాలి, అది లేకపోతే నాకు జీవితమే లేదు, నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు, ఇటువంటి కోరికలు అనర్థం కలిగిస్తాయి. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మనసు అందులో నుంచి పుట్టిన కోరికలు మానవులను మాయలో పడేస్తాయి. మానవులు కేవలం పరమాత్మ మీదనే ఆధారపడాలి, కానీ ఇతర ప్రాపంచిక విషయాల మీద కాదు. ఎందుకంటే ప్రాపంచికమైన ఏ వస్తువు ఎవరికి శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. మొదట్లో సంతోషాన్ని ఇచ్చినా చివరకు నిరాశ, దుఃఖమే మిగులుతుంది. కాబట్టి శారీరక ఆనందం కొరకు, మానసిక ఆనందం కొరకు దేని మీద ఆధారపడకూడదు. ఎందుకంటే అవి చివరకు దుఃఖాన్నే మిగిలిస్తాయి. శుచి అంటే శుభ్రత, చేదస్తంగా మడికట్టుకోవటం కాదు, శుభ్రంగా ఉండటం. అది కూడా బాహ్య అభ్యంతర శుచి అంటారు. బాహ్యం అంటే శరీరం, అభ్యంతరము అంటే మనసు. ఈ రెండు శుభ్రంగా నిర్మలంగా ఉంచుకోవాలి. శరీరానికి 3 సార్లు స్నానం చేసి, 3 సార్లు బట్టలు మార్చి, శరీరం నిండా సుగంధ వాసనలతో గుమగుమలాడుతూ మనసులో మాత్రం చెడు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉంటే దానిని శుచి అనరు. అంటే శరీరం శుభ్రంగా ఉండి మనసు మలినంగా ఉన్న, దుర్మార్గపు ఆలోచనలతో నిండి ఉన్న దానిని శుచి అనరు. కాబట్టి శుభ్రమైన శరీరంతో, నిర్మలమైన నిష్కల్మషమైన మనస్సుతో ధార్మిక జీవనం గడపాలి. మనసుతో ధార్మికంగా ఆలోచించాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే శుచి అనే పదానికి అర్థం తెలుస్తుంది అని బోధించారు పరమాత్మ. తరువాత దక్షత కలిగి ఉండాలి, సమర్థత కలిగి ఉండాలి, ఉత్సాహం కలిగి ఉండాలి. అంతేకాని ఈ ఇసురుమంటూ నిర్వీర్యంగా ఉండకూడదు. ఏ పని నా వల్ల కాదులే, ఇదంతా అయ్యే పని కాదు అనే భావన మనసులో కూడా రాకూడదు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సమర్థంగా, దక్షతతో ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండాలి. సాధన చెయ్యటానికి కూర్చున్నప్పుడు కూడా మనసు నిలవదు, అటు ఇటు పోతూ ఉంటుంది. అలా అని నిరుత్సాహపడకుండా ఆ మనసును మరలా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. దీనినే అభ్యాస యోగంగా పరమాత్మ ఇదివరకే చెప్పారు. కాబట్టి ఇటు ప్రాపంచిక వ్యవహారాలలో కానీ, ఆధ్యాత్మిక చింతనలో కానీ దక్షత అత్యంత ఆవశ్యకము. ఉదాసీనత అంటే ప్రతిదానికి ఊగిపోకుండా, రెచ్చిపోకుండా, ఎప్పుడూ ఒకే పక్షం వైపు మాట్లాడకుండా తటస్థంగా ఉండాలి. దేని మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు, అలాగని నిరాసక్తి ఉండకూడదు. మధ్యస్థంగా, తటస్థంగా ఉండాలి. ఎవరిని సమర్థించకూడదు, అలాగని
ద్వేషించను కూడదు. అందరికీ మంచి జరగాలి అని కోరుకోవాలి. అంటే ఎవరి మీద పక్షపాతాన్ని ప్రదర్శించకూడదు. తటస్థంగా ఉండాలి. అది రాజకీయ నాయకులకు ఎక్కువగా అవసరం. కొంతమంది దేనికి స్పందించకుండా కేవలం ప్రజాక్షేమం కోసమే పనిచేస్తారు. వారి మనసులు నిర్మలంగా ఉంటాయి. మరికొంతమంది తన వర్గం, తన కులం, తన ప్రాంతం ప్రజలకు, అది తనకు ఓటు వేసి గెలిపించిన వారికి మాత్రమే మేలు చేస్తారు. మిగిలిన వారికి అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అన్నీ ఉచితంగా ఇస్తాం, అందరినీ ఆకాశంలో కూర్చోబెడతాము, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తాము అని మాయమాటలు చెబుతుంటారు. ఈ వాగ్దానాలు విన్న వాళ్ళు నవ్వుకుంటారు. వాళ్ళనేమి నమ్మరు. కాబట్టి అటువంటి పక్షపాత బుద్ధి లేకుండా ఎల్లప్పుడూ తటస్థంగా ఉండటం నేర్చుకోవాలి. పక్షపాత బుద్ధి మానవుని సంకుచిత మనస్తత్వం కలవాడిగా చేస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదగదలుచుకున్న వాళ్ళు ఈ పక్షపాత బుద్ధిని, సంకుచిత తత్వాన్ని వదిలిపెట్టాలి. అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే. పరమాత్మ దృష్టిలో అందరూ ఒక్కటే, తేడా ఏమీ లేదు అనే భావన కలిగి ఉండాలి. కేవలం ప్రజాక్షేమం కోసమే పనిచేస్తూ తటస్థంగా ఉండేవారు నాకు ప్రియులు అని అన్నాడు పరమాత్మ. గతవ్యధ, వ్యధ అంటే దిగులు, దుఃఖము, నిర్వేదము, ఇవి ఎల్లప్పుడూ మానవుని అంటిపెట్టుకోనే ఉంటాయి. ఎప్పుడు దేనికో ఒకదానికి దిగులు. అది పెరిగితే దుఃఖం, నష్టం వస్తుందేమో అని దిగులు, నష్టం రాగానే దుఃఖం. ఈ పని మన వల్ల కాదులే అనే నిర్వేదం. ఈ లక్షణాలు ఉన్నవాడు మంచి నిర్ణయాలు తీసుకోలేడు. వీటిని లేకుండా చేయటం ఎవ్వరికి సాధ్యం కాదు. ఇవి సత్వరజస్ తమో గుణాలు ఉన్న ప్రతి వాడికి ఉంటాయి. కాబట్టి వాటిని ఓర్పుతో సహించటం నేర్చుకోవాలి. దిగులు, దుఃఖం వచ్చినా వాటిని విడిచిపెట్టాలి. రాని దానికి, దిగులు వచ్చిన దానికి ఎలా కాపాడుకోవాలా అనే దుఃఖం పనికిరాదు. సుఖాలు, దుఃఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. వీటిని ఆనందంగా అనుభవించటమే మానవ కర్తవ్యం అనే జ్ఞానం కలిగిన వాడికి ఇదంతా ఒక ఆటలాగా అనిపిస్తుంది. కాబట్టి మనం అందరం సుఖ దుఃఖాలు, వ్యధలు అన్నింటినీ సమంగా అనుభవించాలి. అసలు వాటి గురించే పట్టించుకోకూడదు. అప్పుడే మనస్సు నిర్మలంగా ఉంటుంది. సర్వారభ్య పరిత్యాగి అంటే చాలామంది ఏ పని మొదలు పెట్టకూడదు. అసలు పని మొదలు పెట్టడం అనేది విడిచిపెట్టాలి. ఈ శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకున్న వాళ్ళు ఏ పని ఆరంభించకుండా అంటే మొదలు పెట్టకుండా సోమరులు అవుతారు. కానీ సాధకులు కాలేరు. ఆరంభ అంటే ఏ పని అయినా మొదలు పెట్టడం అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనతో మొదలు పెట్టడం. ఈ కర్తృత్వ భావన లేకుండా ఈ పని నేను పరమాత్మ పరంగా చేస్తున్నాను అనే భావనతో చేయటం ఆరంభ పరిత్యాగము అని చెప్పవచ్చు. అప్పుడు ఆ పని మనకు ఎటువంటి బంధములు కలిగించదు. మనలను బంధించే కర్మలు అంటే మనకు బంధనాలు కలిగించే పనులు అని అర్థం అని చెప్పుకోవచ్చు. ఇదివరకే మనము నిష్కామ కర్మ గురించి, కర్తృత్వ భావం లేని కర్మ, విహిత కర్మ గురించి తెలుసుకున్నాం. అన్ని కర్మలను వదలాలి అంటే విహితములు కానివి, ప్రజాహితమునకు నిఘాతము కలిగించేవి, బంధనములను కలిగించేవి నిషిద్ధ కర్మలను వదలాలి. కేవలం దేహము నిలవటానికి అనువైన కర్మలనే చెయ్యాలి. ఎందుకంటే కర్మ చేయనిది ఏ మనిషి జీవించలేడు. ఆసక్తి లేకుండా, బంధనములు కలగకుండా అన్ని కర్మలను, వాటి ఫలములను పరమాత్మకు అర్పిస్తూ ఏ కర్మ చేసినా ఆ కర్మ చేయనట్టే అని ఇదివరకే మనం తెలుసుకున్నాము. దాని గురించి ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ. కాబట్టి కామ్య కర్మలు, కర్తృత్వ భావనతో చేసే కర్మలు నిషిద్ధ కర్మలు. వీటిని వదిలిపెట్టడమే సర్వారంభ పరిత్యాగము. అలా చేసిన వారు నాకు అత్యంత ప్రియులు అంటున్నాడు పరమాత్మ. హరే కృష్ణ.